మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవ పరిస్థితులు దగ్గరుండి చూసేందుకు మంత్రుల బృందం ఇవాళ అక్కడికి వెళుతోంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధరబాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాసేపట్లో మేడిగడ్డకు వెళ్లనున్నారు. ఇక బేగంపేట విమానాశ్రయం నుంచి మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు మంత్రులు బయలుదేరారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రోడ్డు మార్గం ద్వారా మేడిగడ్డకు వెళ్తున్నారు. ఇక మంత్రులతో పాటు నీటిపారుదల శాఖ అధికారులు కూడా ఉన్నారు. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు, ప్రాజెక్టు వ్యయం, లాభ నష్టాలపై వివరణ ఇవ్వనున్నారు. అనంతరం బ్యారేజీలో దెబ్బతిన్న పిల్లర్లను పరిశీలించున్నారు. అక్కడి నుంచి అన్నారం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తారు మంత్రులు. ఇక మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. అక్టోబర్ 21న మేడిగడ్డ పిల్లర్ కుంగిందని, అయినా అప్పటి సీఎం కేసీఆర్ ఈ అంశంపై ఒక్కసారి కూడా మాట్లాడలేదని చెప్పారు. ఇక 3 ఏళ్లలోనే ప్రాజెక్టు కుంగడం సిగ్గుచేటని అన్నారు. అన్ని విషయాలు త్వరలోనే నిర్ధారణ చేస్తామని చెప్పారు. ఇక మేడిగడ్డపై నిజాలు మీడియాకు వెల్లడిస్తామన్నారు. ఎవరు కట్టారో వారే కుంగిన పిల్లర్లపై బాధ్యత వహించాలని చెప్పారు. ఇక మేడిగడ్డ బ్యారేజీపైకి పోలీసులు ఎవరిని అనుమతి ఇవ్వడం లేదు. కుంగిన చోట ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున అనుమతించడం లేదని పోలీసులు తెలిపారు. రైట్. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవ పరిస్థితులు దగ్గరుండి చూసేందుకు మంత్రుల బృందం ఇవాళ అక్కడికి వెళుతోంది. ఇక మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధరబాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాసేపట్లో మేడిగడ్డకు వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు మంత్రులు బయలుదేరారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రోడ్డు మార్గం ద్వారా మేడిగడ్డకు చేరుతున్నారు. ఇక మంత్రులతో పాటు నీటిపారుదల శాఖ అధికారులు కూడా ఉన్నారు. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు, ప్రాజెక్టు వ్యయం, లాభ నష్టాలపై వివరణ ఇవ్వనున్నారు. అనంతరం బ్యారేజీలో దెబ్బతిన్న పిల్లర్లను పరిశీలించనున్నారు. అక్కడి నుంచి అన్నారం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తారు మంత్రులు. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని చెప్పారు. అక్టోబర్ 21న మేడిగడ్డ పిల్లర్ కుంగిందని, అయినా అప్పటి సీఎం కేసీఆర్ ఈ అంశంపై ఒక్కసారి కూడా మాట్లాడలేదని చెప్పారు. 3 ఏళ్లలోనే ప్రాజెక్టు కుంగడం సిగ్గుచేటని చెప్పారు. అన్ని విషయాలు త్వరలోనే నిర్ధారణ చేస్తామని అన్నారు. మేడిగడ్డపై నిజాలు మీడియాకు వెల్లడిస్తామన్నారు. ఎవరు కట్టారో వారే కుంగిన పిల్లర్లపై బాధ్యత వహించాలని చెప్పారు మంత్రి. ఇక మేడిగడ్డ బ్యారేజీపైకి పోలీసులు ఎవరిని అనుమతించడం లేదు. కుంగిన చోట ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున అనుమతించడం లేదని పోలీసులు చెబుతున్నారు.
రైట్. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవ పరిస్థితులు దగ్గరుండి చూసేందుకు మంత్రుల బృందం ఇవాళ అక్కడికి వెళుతోంది. మంత్రుల ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి కాసేపట్లో మేడిగడ్డకు వెళ్లనున్నారు. ఇప్పటికే బేగంపేట విమానాశ్రయం నుంచి మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు మంత్రులు బయలుదేరారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రోడ్డు మార్గం ద్వారా అక్కడకు చేరుకుంటున్నారు. ఇక మంత్రులతో పాటు నీటిపారుదల శాఖ అధికారులు కూడా ఉన్నారు. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు లైవ్ ద్వారా మా ప్రతినిధి స్వామి మనకు అందుబాటులో ఉన్నారు. పూర్తి అప్డేట్స్ ఏం చేస్తారు? చెప్పండి స్వామి. రాజశేఖర్ ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించడానికంటే మంత్రి బృందం అయితే ఇప్పటికే ఎలిఫ్యాడ్ ద్వారా చేరుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడికి మీడియా పాయింట్ దగ్గర మనం ఉన్నాము. ప్రస్తుతానికైతే మేడిగడ్డ అదే అక్కడికి అంటే బ్యారేజ్ల వద్ద కూడా ఆ పోలీసులు అయితే అక్కడికి వెళ్ళని మీడియాకు అనుమతి లేదని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ పవర్ పాయింట్ మీడియా ద్వారా ఇక్కడ మీడియా పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఆ మీడియా పాయింట్ దగ్గర మా ప్రెస్ మీట్ నిర్వహించిన తదనంతరం కూడా వెళ్లే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మొత్తానికి శ్రీధర్ బాబు, ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అందరూ కూడా అంటే పొన్నం ప్రభాకర్ రెడ్డి కూడా ఇక్కడికి రానున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఆ ద్వారా అంటే ఎత్తిపోతల పథకాన్ని అయితే కోట్లు వెచ్చించి కూడా ఆ ప్రాజెక్ట్ అయితే నిర్మాణం చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వం అయితే ఆ మొత్తానికైతే ఇప్పుడు బీటలు బారడంతో కూడా ఆ పిల్లర్లను ఏ విధంగా మా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఇవారికి ఆ మొత్తానికైతే దాన్ని కొలాప్స్ చేస్తారా లేక పిల్లర్లను కూడా మొత్తానికైతే దాన్ని మరమ్మతులు చేస్తారని చెప్పి కూడా మొత్తానికైతే సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ దానికి సంబంధించిన ఎల్ఎన్టీ కాంట్రాక్టర్స్ కూడా ఇవాళ అక్కడికి రానున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ తిరుమలరావు అంటే ఈ తిరుమలరావు నేతృత్వంలో కూడా భారీ నీటి అంటే ఐబీ అధికారులు కూడా ఇక్కడికి రానున్న నేపథ్యం పడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఇప్పటికే మంత్రులు అంటే భారీ నీటి ఉత్తమ్తో పాటు కూడా పలు మంత్రులు కూడా ఆ మేడిగడ్డతో పాటు కూడా అన్నారం బ్యారేజ్లను కూడా సందర్శించి కూడా ఇవాళ మొత్తానికంటే పూర్తిగా సమీక్ష సమావేశం నిర్వహించి కూడా దాని పట్ల ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దీనికి ఎన్ని మళ్ళా నిధులు కేటాయించాలని చెప్పి కూడా ఆలోచన చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ అన్నారం బ్యారేజ్ వద్ద కూడా అంటే లక్ష్మీ బ్యారేజీ, అన్నారం బ్యారేజ్ లో కూడా మొత్తానికైతే మరమ్మతులు చేపట్టి కూడా కుంగిన పిల్లలను కూడా మరమ్మతులు చేసి కూడా రైతన్నలకు ఆదుకునే దిశగా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మాత్రము ఒక బాటా వేస్తుందని చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ మేడిగడ్డ అన్నారం బ్యారేజీల వద్ద కూడా ఇప్పటికి ప్రస్తుతానికి మంత్రి బృందం రానున్న అంటే సందర్శించిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పటికీ కాళేశ్వరానికి అయితే మాత్రము ఆ ఎలిఫ్యాడ్ ద్వారా కూడా మంత్రి బృందం అయితే చేరుకుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, మంత్రుల బృందం ఎంతసేపట్లో చేరుకోబోతుంది? పూర్తిగా దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తారా? ప్రధానంగా ఎలాంటి సంస్థకు సంబంధించి ఎవరైనా అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? రాజశేఖర్, ఇప్పటికైతే ఎలిప్యాడ్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు ఎలిప్యాడ్ లాంచింగ్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం ఇక్కడ మీడియా పాయింట్ దగ్గర ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడికి భారీ బందోబస్తు నడుమ కూడా ఇక్కడ ఆ పవర్ పాయింట్ దగ్గర కూడా మీడియా సమావేశం నిర్వహించే పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికి భారీ బందోబస్తు నడుమ ఇప్పుడు పోలీసులు అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మంత్రులకైతే ఒక తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడికి కూడా మొత్తానికైతే కేవలం మీడియా ప్రతినిధులు కూడా సంబంధించి రానున్న వచ్చారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇతరులకు నాట్ అలౌడ్ అని చెప్పి కూడా చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడికి ఎల్ఎన్టీ సంబంధించిన అధికారులు కూడా కాంట్రాక్టర్స్ కూడా ఇవాళ వారితో కూడా సమీక్ష సమావేశం నిర్వహించి కూడా గతంలో ఎన్ని కోట్లకు వెచ్చించి కూడా ఈ పనులు నిర్మాణం చేపట్టారు. తద్వారా కూడా వీరు ప్రస్తుతానికైతే ఇప్పుడు సమీక్ష సమావేశంలో కూడా ముఖ్యంగా చర్చించే అంశం ఏంటంటే పిల్లర్లు కుంగిపోవడంతో కూడా మరమ్మతులు ఏ విధంగా చేయాలి, మరమ్మతులు చేస్తే ఆ మొత్తానికైతే ప్రాజెక్టు మళ్ళా నిండుకుండలా ఎలా కనిపిస్తుందని చెప్పి కూడా బ్యారేజ్ల ద్వారా రైతన్నలకు ఆదుకునే దిశగా కూడా ఉంటుందని చెప్పి కూడా సమీక్ష సమావేశం నిర్వహించబోతుందని చెప్పి కూడా పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఇది మొత్తం అంతా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఎత్తిపోతల పథకానికి సంబంధించిన బ్యారేజీలు కావచ్చు, లేక ఇప్పుడు బ్యారేజీలు కావచ్చు, లక్ష్మీ బ్యారేజీలు కావచ్చు, ఇక్కడ కుంగిన పిల్లలను కూడా పూర్తిగా సమీక్షించి కూడా సుదీర్ఘంగా చర్చించే అంశంలో అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, సార్ ఇప్పుడే మనకి అక్కడ మంత్రులు చేరుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ప్రత్యేకంగా చూసుకుంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది చాలా కీలకం కానుంది కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, సో ఎంతసేపు ఉండే అవకాశం కనిపిస్తుంది? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎవరు ఇవ్వబోతున్నారు?
రైట్ రాజశేఖర్, మొత్తానికైతే ఇప్పటికి ప్రస్తుతానికైతే ఇప్పుడు 11 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఈ ఎన్సీ ద్వారా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మేడిగడ్డకైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ చేరుకున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి ఇవాళ మధ్యాహ్నము 1 గంట నుంచి 2 గంటల వరకు కూడా మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి ఆ క్యాంపు కార్యాలయానికి తిరిగి వస్తారని, మొత్తానికైతే 2 గంటల తర్వాత 3 గంటల వరకు కూడా మీడియా ప్రతినిధులతో కూడా కలిసి అంటే భోజనం చేస్తారు. తర్వాత 3 గంటల నుంచి 3:30 గంటల వరకు కూడా మేడిగడ్డ అన్నారం బ్యారేజ్లకు చేరుకొని మొత్తానికైతే ఇక్కడ అంటే 3:30 నుంచి 4 గంటల వరకు కూడా ఇక్కడ మొత్తానికైతే సందర్శించి కూడా దాన్ని మేడిగడ్డ అన్నారం మొత్తానికైతే లక్ష్మీ బ్యారేజ్ లో కూడా అక్కడ పూర్తిగా సందర్శించి కూడా అంటే మొత్తానికైతే రిపేర్ చేసే అంటే మరమ్మతులు చేసే ప్రయత్నంలో కూడా ఆ కాంటాక్ట్లు ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అది మరమ్మతులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తి సమీక్ష సమావేశం నిర్వహించి కూడా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ అన్నారం బ్యారేజ్ కూడా పూర్తిగా అంటే దెబ్బతిన్న పిల్లర్ల పట్ల కూడా మొత్తానికైతే దాని పట్ల ఎల్ఎన్టీ కాంటాక్ట్లతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించి కూడా ఇవాళ పూర్తిగా అంటే పాయింట్అవుట్ చేసే అవకాశాలు కనపడతా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ నుంచే మొత్తానికి మేడిగడ్డ అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎత్తిపోతల పథకాన్ని మొత్తానికి ఏ విధంగా దాన్ని మరమ్మతులు చేస్తే అంటే ఫ్యూచర్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటుందని చెప్పి కూడా పూర్తిగా సుదీర్ఘ ఆలోచన చేసే పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మంత్రి అంటే భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కూడా మంత్రి బృందం అయితే రానున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ల్యాండింగ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మంత్రులు అయితే మీడియా పాయింట్ కు మరికొద్ది క్షణాల్లో కూడా అంటే మరికొద్ది నిమిషాల్లో కూడా ఇక్కడ వస్తున్న క్రమం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ మీడియా పాయింట్ లో ఎల్ఎన్టీ కాంటాక్ట్లతో కూడా అంటే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ అన్నారం బ్యారేజీల గురించి కూడా ఇవాళ సమీక్ష సమావేశంలో కూడా ఈ విధంగా చర్చించే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు రాజశేఖర్. స్వామి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చాలా ప్రధానంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే గత ప్రభుత్వం లోటుపాట్లు కనీసం మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ కనీసం మాట్లాడినటువంటి పరిస్థితి లేదు, కుంగిపోయినటువంటి సందర్భంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. సో దీనిపై పూర్తిగా లాభ నష్టాలపై వివరణ కానీ వ్యయం కానీ ప్రాజెక్టు ఖర్చులు ఇవన్నీ కూడా ఒక సమిష్టిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పే అవకాశం ఉంది. సో ఆ తర్వాత ఎలాంటి ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయా? లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. కనీసం అప్పటి ప్రభుత్వం అయితే లెక్కలు కాదు మొత్తానికైతే పథకాలను అక్కడ కనీసం సందర్శించకుండా కూడా అనుమతి లేకుండా కూడా చేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అలాంటి మొత్తానికైతే అప్పటి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని కూడా ఇవాళ ఆ సంఘటనలను కూడా పునరావృతం చేసుకుంటూ కూడా ఇప్పటికీ మొత్తానికైతే ఈ ఎల్ఎన్టీ కాంట్రాక్టర్లతో కూడా ఒక మొత్తానికి ఇక్కడ ఐబీ అధికారులతో కావచ్చు, మొత్తం డిఈలతో కావచ్చు, మొత్తానికైతే పారుదల శాఖ సంబంధించిన అధికారులతో అయితే మొత్తం సుదీర్ఘంగా చర్చ కొనసాగి కూడా దాని పట్ల నిర్ణయం తీసుకొని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ పైన వ్యాఖ్యలు చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే గత ప్రభుత్వం కోట్లు వెచ్చించి గొప్పలు చెప్పుకున్న తప్ప వారి అంటే జేబులు కమిషన్ల పేరుతో జేబులు నింపుకున్నారు తప్ప మిగతా వాళ్ళకు రైతన్నలకు కానీ ప్రజానికంగా కానీ చేసింది ఏం లేదని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కావచ్చు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కావచ్చు, గతంలో ఇందిరామ రాజ్యంలో కొన్ని ప్రాజెక్టులు నెలకొన్నాయి. అప్పటి సుదీర్ఘంగా కూడా ఇప్పటికి ప్రజలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎస్ఆర్ఎస్పి నీ కాలువల ద్వారా కూడా రైతులకు నీరు అందిస్తున్నాం తప్ప ఇప్పుడు మొన్నగాక నిన్న నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులు అయితే ఇవాళ పగుళ్లు ఏర్పడడానికి నాణ్యత లోపం అని చెప్పి కూడా అప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తం కాంగ్రెస్ పార్టీ బృందం అయితే ఆరోపించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి దాని పట్ల కూడా ఎలాంటి కూడా విచారణ చేయకుండా కూడా ప్రస్తుతానికైతే సద్దుమణిదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆ కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మొత్తానికైతే సందర్శించిన నేపథ్యం అయితే కనపడుతుంది చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మేడిగడ్డ ఆ ప్రాజెక్టు అంటే కోర్టు వెచ్చించిన కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా కాంగ్రెస్ కసరత్తు చేసి కూడా దాని పట్ల సుదీర్ఘ ఆలోచన చేసి కూడా మరమ్మతులు చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.
రైట్ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవ పరిస్థితులు దగ్గరుండి చూసేందుకు మంత్రుల బృందం అక్కడికి చేరుకుంది. ఇక మంత్రుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఇక బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి బ్యారేజీ సందర్శనకు మంత్రులు వెళ్లారు. ఇక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రోడ్డు మార్గం ద్వారా మేడిగడ్డకు చేరుకున్నారు. ఇక మంత్రులతో పాటు నీటిపారుదల శాఖ అధికారులు కూడా ఉన్నారు. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు, ఇక ప్రాజెక్టు వ్యయం, లాభ నష్టాలపై వివరణ ఇవ్వనున్నారు. అనంతరం బ్యారేజీలో దెబ్బతిన్న పరిస్థితులు పరిశీలించనున్నారు. అక్కడి నుంచి అన్నారం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తారు.